ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. మొదటిగా ఇటు సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే చేతుల గురించి మనం నేర్చుకుందాం. గడిచిన సంవత్సరంలో కూడా నేను చేతుల గురించి చెప్పాను. అయినప్పటికీ దేవుడు మరలా చేతుల గురించి చెప్పడానికి కృపణిస్తున్నాడు. దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, నీ చేతులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి వేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు అన్నీ ఉండి నరకానికి వెళ్ళే కంటే ఒకటి పోగొట్టుకొని పరలోకం వెళ్ళడం శ్రేష్టమని చెప్తున్నాడు. ఒకవేళ నిన్ను ఏది అభ్యంతరపరిచినా దాన్ని తీసివేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అసలు తీసివేసుకోవడానికి గల కారణాలు ఏంటయ్యా అంటే, మన చేతులు ఎలా ఉన్నాయంటే రక్తముతో నిండిపోయి ఉన్నాయంట. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆయన సెలవిస్తున్నాడు, మన చేతులంట రక్తంతో నిండి ఉన్నవి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. పాపం చేసి మన చేతులు ఎలాగైనాయి అంటే రక్తము వల్ల ఎర్రగా మారిపోయినాయి అంట. వాటన్నిటినీ నువ్వు తుడిచివేసుకోవాలి. లేకపోతే నిన్ను ఏదైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని గనక నువ్వు తీసివేసుకొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వన్నీ బాగుండి నరకానికి వెళ్ళాలని దేవుని యొక్క చిత్తమైతే కాదు. ఒకటి, నువ్వు అంగహీనుడుగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే నీ అంత ధన్యుడు ఎవరు ఉండరు. కాబట్టి నిన్ను ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసివేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఏదైతే పాపం చేయడానికి మనలో ఏలుబడి చేస్తున్నాయో వాటిని మనం తీసివేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. ఈరోజు మనం స్టెఫన్ గురించి నేర్చుకుందాం. చాలా అండి. ఇక్కడ చూస్తే స్టెఫను ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆ దినములలో వారొక్క దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించారంట. తమ చేతులతో ఏదైతే చేశారో దాని యందు వారు ఆనందిస్తున్నారంట, దాని యందు వారు సంతోషపడుతున్నారు. ఇక్కడ స్టెఫన్ని చంపడానికి గల కారణాలు ఉన్నాయి. ఆయన్ని ఊరికినే చంపేయాల. చాలామంది స్టెఫన్ని చంపేశారని చెప్తారు, కానీ ఎందుకు చంపేశారో కొంతమంది చెప్పరు. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూనే ఆయన దేవుని యొక్క మాటలు బోధిస్తున్నప్పుడు వారందరూ పొడవబడి ఆయన మీద కోపం ఉంచుకొని ద్వేషం ఉంచుకొని ఆయన చంపేయాలని అనుకున్నారు. ఇక్కడ ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొచ్చి స్టెఫను మీద లేనిపోని మాటలు చెప్తున్నారు. ప్రధాన యాజకుడి దగ్గర నిలబెట్టారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, వీరు చెప్పే మాటలన్నీ నిజమేనా అని అడుగుతున్నాడు. ఈ యొక్క 7వ అధ్యాయంలో 60 వచనాలు ఉన్నాయి. మొత్తం స్టెఫను మాట్లాడుతున్న మాటలే. స్టెఫను ఏమంటున్నాడంటే, మొదటిగా వారు ఆ దినములలో వారు ఒక దూడను చేసుకున్నారంట. తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లాసపడుతున్నారంట. వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆనాటి కాలంలో మోషే లేనప్పుడు వారు ఒక దూడను చేసుకున్నారు. మోషే ఇక్కడికి నడిపించాడు, కానీ ఇక్కడ ఎవరు లేరు. మేము ఆరాధించడానికి లేకపోతే మేము ప్రార్థించడానికి మాకు ఒక దేవుడు కావాలి అని వారందరూ కూడా ఒక ఆలోచన కలిగి వారి దగ్గర ఏమైతే బంగారం ఉందో దాన్ని తీసి కొలిమిలో వేసినప్పుడు ఒక దూడ ఆకారం వచ్చినప్పుడు దాన్ని సేవిస్తున్నారంట. వాళ్ళు దాని యందు ఆనందపడుతున్నారంట. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు తమ చేతులతో ఒకదాన్ని నిర్మించారు. మనమైతే దేనిని మనం నిర్మించుకున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను విగ్రహాల గురించి అయితే మాట్లాడతలేదు. ఒక్కొక్కరి హృదయాల్లో ఒక్కొక్క విగ్రహాలు ఉండిపోయినాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి.
అక్కడ దేవుని స్పష్టంగా రాయిస్తున్న మాటలు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. ఆ ఆ ఆ చాలండి. ఇప్పుడు వీరంతా తమ హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని ఇప్పుడు విచారణ చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు? వీరు నా యొద్ద ఏమైనా విచార చేయ తగునా? వీరి హృదయాల్లోనే విగ్రహాలు పెట్టేసుకున్నారు. భార్య ఒక విగ్రహం, భర్త అంటే ఒక విగ్రహాలు అయిపోయింది. నేటి కాలంలో ఎవరన్నా ప్రేమిస్తే వారిని ఒక విగ్రహంగా పూజిస్తున్నారు. వారు లేకపోతే వీరు ఉండలేనని చెప్తున్నారు. వారైతే ఆనాటి కాలంలో ఒక దూడను విగ్రహంగా చేసుకొని దాని యందు వారు ఉల్లసించారంట. మనం ఏమైతే చేసుకున్నామో, మనల్ని వేటిని ఆరాధిస్తున్నామో ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు స్టెఫన్ చెప్పాడు, తమ చేతులతో నిర్మించిన వాటి యందు వారు ఉల్లసిస్తున్నారంట. ఆ మాట చెప్పగానే ఒక్కొక్క హృదయాలు అలా గుచ్చబడింది. ఈ యొక్క అధ్యాయం చదివితే మనకు దేవుని యొక్క మాటలు స్టెఫను ఎలా చెప్పాడో మనకి తెలుస్తాయి. స్టెఫను మొదటగా చేసిన ప్రసంగం, మొదటగా చెప్పిన మాట ఏంటంటే, వారు తమ చేతులతో చేసిన వాటి యందు ఆనందిస్తున్నారంట. మనం ఏం చేసుకున్నామో మన చేతులతో ఈరోజు చూస్తే బంధువులే వారికి విగ్రహాలుగా మారిపోయారు. బంధువులు లేకపోతే బంధువులు ఎక్కడికి చెప్పినా వెళ్ళిపోతారు, కానీ దేవుని సన్నిధానానికి మట్టికి రారు చాలామంది. బంధువులు ఉంటే చాలు, వారు ఉంటే ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళే వస్తారు. ఏదన్నా అనారోగ్యం వచ్చినా కానీ వారే బాగు చేస్తారంటే బాగు చేయరు. నీలో అనారోగ్యం ఉన్నా, నీలో బలహీనత ఉన్నా నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఎవరయ్యా ఉన్నారంటే అది నా యేసయ్య ఒక్కడు మాత్రమే. నువ్వు వారినే విగ్రహంగా పెట్టుకొని నువ్వు వాటి యందు నువ్వు ఆనందపడుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో ఏమైతే ఉన్నదో, నీ చేతులతో నువ్వేమైతే చేసుకున్నావో వాటిని తీసివేసుకోవాలని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. స్టెఫను మొదటిది తమ చేతులతో చేసిన వాటి యందు వారు ఆనందపడుతున్నారంట. మనం ఏమైతే చేసుకున్నామో, మన హృదయాల్లో వేటిని పెట్టుకున్నామో, మన హృదయాల్లో కొన్ని వాటిని పెట్టుకొని దేవాను కార్యాలు చేయంటే దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తే దేవుడు ఏమంటున్నాడు? వీరు నా దగ్గర విచారణ చేయ తగునా? వీరు హృదయాల్లోని విగ్రహాలు పెట్టేసుకున్నారు. వీటిని పెట్టుకున్నావు నీ హృదయాల్లో. ఎవరు వేటినైతే ఆరాధిస్తున్నారో వారికే తెలిసిద్ది. ఇప్పుడు నా హృదయంలో ఏముందో మీకు తెలిసిద్ది అంటే తెలియదు. నా హృదయంలో ఏముందో నాకే తెలిసిద్ది. కాబట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. స్టెఫను మొదటగా చెప్పిన ఈ యొక్క మాట ఏంటంటే, తమ చేతులతో నిర్మించిన వాటి యందు వారు సంతోషపడుతున్నారంట. మనం ఏమైతే చేసుకున్నామో, మన చేతులతో ఏమి చేసుకొని మనం ఆరాధన చేస్తున్నామో, ఏమి చేసుకొని వాటి యందు మనం సంతోషపడుతున్నామో, వాటి యందు నీకు సంతోషం ఎంత మాత్రం కూడా రాదు. ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది, ఒకానొక సందర్భంలో సంతోషం మొత్తం దుఃఖంగా మారిపోద్ది. కాబట్టి ఆ దుఃఖం రాకముందే నీలో ఏమైతే పెట్టుకున్నావో, నీలో దేని యందు సంతోషపడుతున్నావో దాన్ని తీసివేసుకొని దేవుని దగ్గరికి రాగలిగితే దేవునిలో వచ్చే ఆనందం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆనందాన్ని పొందుకున్న వాళ్ళకే తెలిసిద్ది, అనుభవించిన వాళ్ళకే తెలిసిద్ది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయనలో రుచి చూస్తే ఆయన యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకోగలిగితే దేవునితో నువ్వు ఎక్కువగా గడుపుతావు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఎంత మాత్రం కూడా ఉండము. దేవుని యొక్క ఆనందాన్ని పొందుకోలేదు కాబట్టే మనం దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నాం. దేవుని సన్నిధానంలో ఉన్న ఆనందాన్ని పొందుకుంటే దేవుని సన్నిధి నువ్వు ఎంత మాత్రం కూడా ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ మిస్ అవ్వవు. కాబట్టి నీ హృదయంలో ఏమైతే ఉన్నదో దేవునికి విరోధంగా యొక్క విగ్రహాలు తీసివేసుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. రెండో చూద్దాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం.
చాలండి. ఇక్కడ స్టెఫన్ చెప్తున్న రెండో మాట ఏంటంటే, దేవుడు సర్వోన్నతుడైన దేవుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడంట. మరి ఎక్కడుంటాడు చెప్పాలి? దేవుడు ఎక్కడుంటాడు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఇవన్నీ నేను కట్టినవి కావా? అయితే సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడు. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. చాలండి. ఇవన్నీ మందిరాలు కట్టబడినవన్నీ దేవుని చేత కట్టబడినవే. అయినప్పటికీ దేవుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఇవన్నీ హస్తకృత ఆలయాలని దేవుడు సెలవిస్తున్నాడు. వీటిలో ఎంత మాత్రం ఆయన నివసింపడంట. మరి ఎక్కడ ఉంటాడయ్యా అంటే నీ హృదయంలో ఉండాలని కోరుతున్నాడు. నేటి కాలంలో చూస్తే ప్రజలు దేవుడు అక్కడ ఉన్నాడంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నాడంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నీ హృదయంలోనే ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడిని చూసి వచ్చామని అనుకుంటారు, కానీ దేవుడిని ఎంత మాత్రం నువ్వు చూసి రాల. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుడు అక్కడ ఉన్నాడంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఎక్కడున్నారంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టైనా వెళ్ళి చూసి రావడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అవన్నీ చాట్ల నేను ఉండను, హస్తకృత ఆలయాల్లో నేను నివసింపనని స్టెఫన్ అక్కడ పలుకుతున్నాడు. ఆయన హస్తకృత ఆలయాల్లో నివసింపడంట. నీ హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఎవరికి నువ్వు చోటిచ్చావో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ హృదయంలో దేవుడికి కాక ఇంకెవరికి చోటిచ్చావో మొదటి స్థానం దేవుడికి ఇవ్వగలిగితే ఆయన నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నీ హృదయంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే వచ్చేస్తారు, అక్కడున్నాడంటే నమ్మి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయం అనే ఆలయంలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయంలో మట్టికి దేవుడికి కాకుండా ఎంతోమందికి నువ్వు చోటిచ్చేసావు. కాబట్టి నువ్వు అక్కడ ఉన్నాడంటే నమ్ముతున్నావు, ఎక్కడ ఉన్నాడంటే నమ్ముతున్నావు. దేవునికి గనక నీ హృదయంలో చోటిస్తే ఆయన నీలోనే ఉన్నాడని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. కాబట్టి నీ హృదయంలో ఎవరిని పెట్టుకున్నావో తీసివేసుకోగలిగితే దేవుడు నీ హృదయంలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచొని తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీస్తే నీ హృదయంలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన నీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. స్టెఫను రెండో మాట ఏ మాట చెప్పాడంటే ఆయన హస్తకృత ఆలయాల్లో నివసింపడు. ఎందుకు ఈ మాట చెప్పాడయ్యా అంటే యూదులు, అక్కడున్న యూదులు ఎలాంటి వారంటే దేవుడు యెరూషలేములోనే ఉన్నాడని వారు అనుకుంటున్నారు. ఎక్కడ తప్పితే ఎక్కడ దేవుడు ఉన్నాడని, లేకపోతే దేవుడు ఎక్కడ తప్పితే ఎక్కడ నివసింపడని వారు అనుకుంటున్నారు. కాబట్టి స్టెఫను ద్వారా దేవుడు ఏ మాట అయితే పలికిస్తున్నాడంటే సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడు. ఆయన ఈ హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, ఉన్నవాడను అనువాడనని సెలవిస్తున్నాడు. ఆయన ఎక్కడో ఉన్నానని చెప్పి నిన్ను తీసుకెళ్లే దేవుడైతే కాదు. నువ్వు ఉన్న చోటను మోకరించి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానని సెలవిచ్చిన దేవుడు. అలాగే నీ హృదయంలో కూడా నువ్వు చోటు ఇవ్వగలిగితే ఆయన నీలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. స్టెఫను రెండో మాట ఇదే చెప్పాడు, ఆయన హస్తకృత ఆలయాల్లో నివసింపడు. ఆయన నీ హృదయంలో ఉండే దేవుడు కనుక నీ హృదయంలో కనుక ఆయన చోటు ఇవ్వగలిగితే ఆయన నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. మూడో మాట చూడండి, అదే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుదాం.
ఆ, ఆ, ఆ. చాలండి. ఏం చేస్తున్నారంట? మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారంట. పితరులు ఎవరయ్యా అంటే, నే గడిచిన కాలంలో ఉన్న పితరులు ఎలాగైతే దేవుణ్ణి పరిశుద్ధాత్మను ఎదిరించారో ఇక్కడున్న యూదులు కూడా అలానే ఎదిరిస్తున్నారంట. ఎదిరిస్తున్నారని ఈ యొక్క మాటలు చెప్పినప్పుడు వారికి ఎక్కలేని కోపం వచ్చేసింది. స్టెఫను మీద ఎక్కలేని కోపం. వారు ఆ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికారంట. కోపం అంతగా వచ్చేస్తుంది. దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు సరి చేసుకుంటే నీ అంత ధన్యుడు ఎవరు ఉండరు. కానీ సరి చేసుకోకుండా వీరి వలె ఉంటే నీ యొక్క బ్రతుకుని ఇంకా నాశనంలోకి నువ్వు తీసుకెళ్తున్నావని గుర్తుంచుకోవాలి. ఇక్కడ పితరులు ఎలాగైతే పరిశుద్ధాత్మను ఎదిరించారో వీరు కూడా అలానే ఉన్నారంట. పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే, పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన ఒప్పించే దేవుడు. పాపం గురించి చెప్పినప్పుడు మనలో ఒక ఆత్మ ప్రేరేపణ ఇస్తుంది. ఆ పాపం చేసిన వాడు నువ్వే అని ఒప్పుకుంటే, నిన్ను సరి చేసుకోగలిగితే, నీ యొక్క బ్రతుకును మార్చుకోగలిగితే నీ అంత ధన్యుడు ఎవరు ఉండరు. కానీ పరిశుద్ధాత్మను గనక నువ్వు నిర్లక్ష్య పెట్టి పరిశుద్ధాత్మను గనక ఒప్పించినా కానీ నువ్వు ప్రక్కన పెట్టేసావనుకో, నీ యొక్క జీవితాన్ని ఇంకా నాశనంలోకి నడిపిస్తున్నావని నువ్వే గ్రహించుకోవాలి. ఆయన మొదటిగా ఒప్పించే దేవుడై ఉన్నాడు. దేని గురించి అన్న దేవుని యొక్క మాటలు వినబడినప్పుడు ఆయన ఒప్పించే దేవుడిగా మనకి కనబడతాడు. ఒప్పుకోకుండా నువ్వు ఆ పాపం చేసిన వాడు నేను కాదయ్యా అని నువ్వు కనుక దాచిపెట్టుకుంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాడిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరాన్ని పొందుకుంటాడు. ఇప్పుడు నాతాను వచ్చాడు, దావీదు దగ్గర చెప్పాడు, ఒప్పుకున్నాడా లేదా? పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు, ఒప్పుకున్నాడు. విడిచిపెట్టి దేవునిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా తన యొక్క రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా ఒప్పించినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు కూడా మరలా నీ యొక్క రక్షణ ఆనందాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్టెఫను 3 మాటలు చెప్పాడు. ఈ యొక్క అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలకి అక్కడున్న యూదులందరికీ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన ఎట్టయినా చంపేయాలి. ఇప్పుడు దేవుడు మాటలు చెప్పినప్పుడు సరి చేసుకుంటే వారి బ్రతుకులు మార్చబడేవి. కానీ వారు ఈ మాటలు విని ఏటినైతే చేసుకున్నారో, వేటినైతే వారు నిర్మించుకున్నారో వాటి యందు ఆనందిస్తున్నారు కనుక దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టేసి, దేవుని యొక్క మాటలు ప్రక్కన పెట్టేసి వారికి నచ్చినట్టు జీవించడం వల్ల వారు దేవునిలో ఎదగలేకపోయారు. దేవుని మార్గంలో నుంచి తొలగిపోయి ఉన్నారు. వాళ్ళు దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వారు కనుకనే దేవుడు ఆ యొక్క మోషే అక్కడ లేనప్పుడు మాకు దేవుడు కావాలి, ఇప్పుడు మేము ప్రార్థన చేయాలి, లేకపోతే ఇప్పుడు మేము ఆరాధన చేయాలని వారి చేతులతో నిర్మించుకున్నారంట. మన జీవితాల్లో కూడా మనం వేటిని నిర్మించుకున్నామో వాటిని కనుక తీసివేసుకోగలిగితే దేవుని హృదయంలో ఉండడానికి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన హస్తకృత ఆలయాల్లో నివసింపడు. నీ హృదయం అనే ఆలయంలోనే ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పితరుల వలె మనం కూడా పరిశుద్ధాత్మను ఎదిరిస్తే మనల్ని మనం పరిశీలన చేసుకొని సరి చేసుకోగలిగితే దేవుడు మనందరిని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి స్టెఫను చెప్పినప్పుడు వారి హృదయాల్లో గొచ్చబడిందంట. గొచ్చబడి ఇప్పుడు కోపం వారిలో ఎక్కువైపోయింది. ప్రధాన యాజకుడి దగ్గర నిలబెట్టేశారు. ఈయన దేవదూషణ చేస్తున్నాడు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు అని ప్రధాన యాజకుడి దగ్గర లేనిపోయిన మాటలన్నీ చెప్తున్నారు. చెప్పినప్పటికీ ఇవన్నీ నిజమేనా అని స్టెఫన్ అడిగారు. మరలా చెప్పాడు. ఇప్పుడు ఏం చేశారంటే స్టెఫన్ని చంపేశారు. చాలామంది చెప్తారు స్టెఫన్ని చంపేశారు అంటారు, కానీ ఆయన ఏం చెప్పాడో దాని గురించి కొంతమంది చెప్పరు. ఆయన ఈ మాటలు చెప్పబట్టే ఆయన్ని చంపారు. ఆయన ఒక మాట అంటాడు చూడండి,
52వ వచనాన్ని చదవండి. చాలండి. ఎవరి గురించి చెప్పినప్పుడు చంపేశారంట? యేసుప్రభు గురించి ఎవరైతే ప్రవక్తలు చెప్పారో, ఎవరైతే దేవుని యొక్క సేవకులు చెప్పారో వారందరిని కూడా వారు చంపుతూనే వచ్చారంట. నేటికి కూడా ఈ యొక్క మరణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ నీతిమంతుడు రాకను గూర్చి ఎవరైతే చెప్పారో వారందరిని చంపుకుంటానే మీరందరూ వస్తున్నారు. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారు, ధైర్యంగానే ఉన్నాడు ఆయన, చంపినా బాధ లేదు. కాబట్టి స్టెఫన్ను చంపడానికి ఈ కారణాలు ఇవే. తమ చేతులతో చేసిన వాటి యందు వారు మొదటిగా ఉల్లసించారంట. రెండవ చూస్తే హస్తకృత ఆలయాల్లో ఆయన నివసింపడని చెప్పాడు. మూడోది, మీ పితరుల వలె మీరు కూడా పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మనలో కూడా ఏమైతే ఉన్నాయో, మన హృదయాల్లో ఎవరిని పెట్టుకున్నామో, మన హృదయాల్లో ఎవరికి చోటు ఇచ్చామో, దేవునికి కాకుండా నువ్వు ఎవరికి చోటు ఇచ్చినా కానీ నీ జీవితం అంత ఆనందంగా అయితే ఉండదు. దేవుడికి గనక నీ హృదయంలో చోటు ఇచ్చి దేవునిలో గనక నువ్వు ఆనందించగలిగితే దేవుడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదంట. ఆ సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఆ సంతోషాన్ని పొందుకోగానే లోకంలో వచ్చే సంతోషానికి పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను నువ్వే పరిశీలన చేసుకొని ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు సరిచేసుకోగలిగితే దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్టెఫన్ చెప్పాడు, వారు సరి చేసుకోలేకపోయారు. పేతురు ప్రసంగం చేశాడు. అక్కడున్న ప్రజలు ఆ యొక్క వాక్యాన్ని విని వారు బ్రతుకులు మార్చుకొని దేవునికి దగ్గరగా జీవించగలిగారు. కాబట్టి దేవుడు వారందరినీ దీవించాడు. ఆ యొక్క మార్గంలో కూడా దేవుడు వారిని నడిపించాడు. ఇక్కడ స్టెఫను కూడా దేవుని యొక్క మాటలే చెబుతున్నాడు. అయినప్పటికీ వారిలో సరి చేసుకునేటువంటి మనసు లేదు. నువ్వు గనక ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు ఈ యొక్క మనసును సరి చేసుకోగలిగితే, నీ బ్రతుకును కనుక మార్చుకోగలిగితే దేవుడు నిన్ను దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. అక్కడున్నాడంటే ఎక్కడున్నాడంటే నమ్మమాకు, ఆయన నీ హృదయంలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడికి గనక నువ్వు ఈ హృదయంలో చోటు ఇవ్వగలిగితే దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప దేవుడా, నీ స్తోత్రములైనా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యత బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నది నీకు వందనాలైనా. వాక్యం ద్వారా కూడా మా అందరితో మీరు మాట్లాడారయ్యా. మా చేతులతో మేము వేటిని నిర్మించుకొని ఆరాధిస్తున్నామో, వేటి యందు మేము ఆనందిస్తున్నామో మమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి రాత్రిని మీరు మాట్లాడారయ్యా. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలైతే ఆ యొక్క దూడను చేసుకొని దాని యందు వారు సంతోషపడ్డారయ్యా, ఉల్లసించారయ్యా. మేమైతే వేటిని చేసుకొని మా హృదయాల్లో మేము ఆరాధిస్తున్నామో, విగ్రహాలుగా పూజిస్తున్నామో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. అందుని బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీరు హస్తకృత ఆలయాల్లో నివసింపరని మీరు సెలవిచ్చారు నాయన. మా హృదయం అనే ఆలయంలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారయ్యా. మా హృదయంలో నీకు చోటు ఇచ్చేవారుగా మేమందరూ ఉన్నట్లుగా నీ కృప చూపించండి. అలాగే నీకు వందనాలు ప్రభా. మా పితరులు ఎలాగైతే పరిశుద్ధాత్మను ఎదిరించారో నేటి కాలంలో కూడా మేము కూడా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నామేమో నాయన. మమ్మల్ని మీరు సరిచేయండి అయ్యా. మమ్మల్ని మీరు క్షమించమని అడుగుతున్నాం ప్రభా. నీకు లోబడి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. వాక్యానుసారంగా జీవించే అనుభవాలు మా అందరికి మీరు దయచేయండి. వాక్యానికి లోబడి జీవించే జీవితాలు మా అందరికి మీరు దయచేయండి అయ్యా. అలాగే ఈ ఆరాధన ద్వారా మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నారని నమ్ముచు యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామంలో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్.